రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో మా కుటుంబాలు బాగుపడ్డాయని, అందుకే మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నామని కావలి పట్టణం 16వ వార్డు ప్రజలు, స్థానిక వైసీపీ నాయకులు పేరం వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందరికీ అందుతున్నాయని, ఆ పథకాలతో మా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయని, మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కావలి శాసనసభ్యునిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు తామంతా కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన 50 కుటుంబాల వారికి కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు 16వ వార్డు జగనన్న ఇస్తున్న పథకాలు ఈరోజు పార్టీలకు అతీతంగా ఇచ్చారు. మా కుటుంబం ఈరోజు జగనన్న వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాయి. మాకు ఇవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా మాకందరికీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు పేరం వెంకటేశ్వర తోటి దాదాపు 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరటం నిజంగా చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడో, ఏ విధంగా కోవిడ్ టైంలో కూడా మా నాయకులు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఇబ్బందిగా ఉంటే ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి అక్కడ మీకు కూరగాయలు కావచ్చు, తినేదానికి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీకు అన్ని రకాలుగా ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా మరి మీకు చేశాడు. కాబట్టి ఈరోజు మీకు అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఉంటుంది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తాను. ఏదైనా పేద ప్రజని ఆదుకునేవాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి మోసం చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు వస్తూ ఉంటారు కొంతమంది, ఏదేదో చెప్తా ఉంటారు, ఏదేదో ఆశలు చూపిస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా మీకు పట్టెడు అన్నము ఉండేదానికి ఈరోజు మీ పిల్లలు చదువుకునేదానికి మంచి విద్య అందిస్తున్న అటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మీ అందరికీ కూడా తెలియజేస్తాను.